हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान केआर के ఛానల్। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు కేఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మీకు రెండు పార్ట్ల కింద వస్తుంది। మొదటిది షెడ్ కోసంగా వస్తుంది, అలాగే మన వెనకాల ఏదైతే పొట్టేళ్ళు మీరు చూస్తున్నారో యావరేజ్ మీద నెలకి 30 రోజుల్లో ప్రతిరోజు 400 పొట్టేళ్ళు అనేవి ఈ ఫామ్లో ఉంటాయి। అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి। అంటే ఈ బ్యాచ్ నేను ఇలాగే తీస్తాను వీడియో, ఈ బ్యాచ్ ఎన్ని నెలలది, ఆ బ్యాచ్ ఎన్ని నెలలది, అలా మాట్లాడుకుంటూ ఆ వీడియో తీస్తాను। సో నెలకి వచ్చేసి 400 పొట్టేళ్ళు ఎప్పుడు షెడ్లో ఉండాలా, అంటే ఇది వెళ్ళిపోయిందంటే ఇంకొకటి కొత్త బ్యాచ్ వస్తుంది। ఈ రకంగా షెడ్ అనేది మారుతూ ఉంటాయి పొట్టేళ్ళు। అది వేరే కాన్సెప్ట్లో టీఎంఆర్ మీద చేస్తున్నారు, వాటి వెయిట్ గెయిన్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు। అలాగే ఈ 400 పొట్టేళ్ళు టీఎంఆర్ మీద చేస్తున్నారంటే వాటి గెయిన్ ఎలా ఉంది, ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు పచ్చిగడ్డికి టీఎంఆర్కి తేడా ఏంది అంటే ఆయన మాటల్లో ఆఫ్ కెమెరా మాట్లాడుకున్నాం మనం, అవన్నీ దీంట్లో మాట్లాడడానికి ట్రై చేద్దాం। సో ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే ఈ ఫామ్ గురించి మాట్లాడుకుంటే, సో ఎలివేటెడ్ షెడ్లు మీరు చాలా చూసుంటారు, కానీ ఇలాంటి ఎలివేటెడ్ షెడ్ అనేది చూసుంటారు మీరు, నాకు తెలిసినంత వరకు నా ఛానల్లో అయితే రాలేదు, మీరు బయట ఎక్కడైనా చూసుండొచ్చు, చూసి ఉంటారు। ఎలా చూసుంటారంటే అది వేరే కాన్సెప్ట్లో ఉంటుంది, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉందన్నమాట। సో ఈ ఖర్చుకి 10 రూపాయలు అయిందంటే, ఈ షెడ్ కట్టడానికి 10 రూపాయలు ఖర్చు అయిందంటే 400 పొట్టేళ్ళకి, సో ఈయన 800 పొట్టేళ్ళు పెట్టున్నారు ఇక్కడ। సో అది అనమాట డిఫరెంట్। 400 పొట్టేళ్ళు సరిపడే షెడ్కి ఒక 10 రూపాయలు ఖర్చు అయితే ఆయన దీంట్లో 800 పొట్టేళ్ళు వేస్తున్నారు। ఎలా, సో ఈ షెడ్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, దాని డిజైన్ ఎలా ఉందనేది మొత్తం చూసుకుందాం। అలాగే మీరు పొట్టేళ్ల బ్యాచ్ కూడా వీడియో తప్పకుండా చూడాలా। 400 పొట్టేళ్ళు టీఎంఆర్ మీద చేస్తున్నారు, పచ్చిగడ్డి మీద ఉంటే మనం చేయలేమన్నారు। ఆ టీఎంఆర్ తోటి పెంచడం ఈ 400 పొట్టేళ్ళు కంటే కూడా మీకు ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్ ఏంటంటే మార్కెటింగ్। పెంచడం ఎవరైనా పెంచుతారు, సో మార్కెటింగ్ అనేది బ్రదర్ అలీ గారు ఇక్కడ ఫామ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎలా మార్కెట్ చేస్తున్నారు, ఎంతవరకు పంపిస్తున్నారు, ఆయన మార్కెట్ అంటే సంతలు తీసుకుని పోయేస్తున్నారా, లేదంటే రెగ్యులర్గా వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఉన్నారా, సో ఈ రకంగా చాలా పాయింట్స్ ఉన్నాయి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది। సో ఇలాంటిదే మన బాజీభాయ్ అనేసి ఒక ఫామ్ ఉంది, ఆ వీడియో త్వరలోనే వస్తుంది। ఆయన ఫామ్ది కూడా మీకు నేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను। సో నేర్చుకుని అయిపోయిన వాళ్ళకి ఈ ఫామ్ చూస్తే మీకు మార్కెటింగ్ విషయంలో బెస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందనేసి నేను ఆశిస్తున్నాను। సో ఒకసారి ఈ ఫామ్ ఎక్కడ ఉంది మొత్తం డీటెయిల్స్ చూసుకుని వద్దాం ఒకసారి మనం। अस्सलाम वालेकुम भाई। वालेकुम अस्सलाम भाई आपका नाम क्या बताए भाई? मेरा नाम मोहम्मद अली। मोहम्मद अली, राइट। सो अस्सलाम वालेकुम भाई। वालेकुम अस्सलाम। आपका नाम है? मेरा नाम मोहम्मद रब्बानी। మహమ్మద్ రబ్బానీ భాయ్। మై ఆప్సే బాత్ కర్కే హై। సో నేనైతే అన్నగారితో మాట్లాడున్నాను ఫోన్ లో, సో అలీ భాయ్ గారిని లైవ్ లో కలుస్తున్నాను। సో ఫస్ట్ భాయ్ మనం అడ్రస్ ఎక్కడున్నా, మన లొకేషన్ ఏంది భాయ్? మన లొకేషన్ ఏలూరు డిస్ట్రిక్ట్, ఏలూరు టౌన్ లోనే సోమవారపాడు వెళ్ళే దారిలో జెమ్జే స్కూల్ వెనకాల, సో మెయిన్ రోడ్ లోనే ఉంది ఫామ్ వచ్చి, బైపాస్ రోడ్ పక్కన। సో ఈ ఫామ్ పేరు ఏంది భాయ్? కమాల్ షీప్ ఫామ్। మా నాన్నగారి పేరే కమాల్ షీప్ ఫామ్। సో ఈ పేరు మీద ఇంకేమైనా ఉన్నా భాయ్? కమాల్ షీప్ ఫామ్ అన్న పేరు మీద కమాల్ షీప్ ఫామ్ లో ఆరిజిన్ వచ్చి కమాల్ మటన్ షాప్, కమాల్ షీప్ ఫామ్, కమాల్ బిర్యానీ హౌస్। సో ఈ మూడు జాయింట్ గా ఉన్నాయి ఈ ఫామ్, మూడు మనమే చేసేది, నాన్నగారు, అన్నయ్య, నేను ముగ్గురం కలిసి చేసుకుంటాం అంతవరకే। సో మిగతా విషయాలు నేను అటు పక్కకు వచ్చి మాట్లాడతాను చూద్దాం అది। అలాగే అలీ భాయ్, ఈ కమాల్ షీప్ ఫామ్ అనేది, సో దీని వయసు లేదా ఎక్స్పీరియన్స్ అనేది ఇలా చెప్పుకోవచ్చు। నన్ను అడిగితే వయసు ఎంత అనేది అడుగుతాను। కమాల్ షీప్ ఫామ్ అనేది దీనికి కర్త క్రియ కర్మ ఎవరు భాయ్, అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకునేసి ఇంత పెద్ద ఫామ్ అనేది జనరేట్? ఇది ఏదైనా సరే మా డాడీని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నది। అయితే నాన్నగారి కాలంలో ఒకలాగా ఉండేది, ఇప్పుడు జనరేషన్ మారింది, మన కాలంలో మనలాగా ఉంటది। నాన్నగారు 40-45 సంవత్సరాల నుంచి ఆరిజిన్ నుండి ఇదే ఫీల్డ్, మటన్ షాపు। ఆ తర్వాత అవుట్ గ్రేజింగ్ చేసేవాళ్ళం। అవుట్ గ్రేజింగ్ లో నేను వచ్చే 10 సంవత్సరాలు, 2014 పాస్ అవుట్ నాది, ఇది 2025 వచ్చేసింది। ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఆ నమ్మకంతోనే ఎలివేటెడ్ లో దిగాం। ఇది వచ్చేసి మనకు 400 కెపాసిటీ కన్స్ట్రక్ట్, ఇది ఓన్లీ పైన వచ్చి 300 కెపాసిటీ, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 150, అంటే ఇది రెండు ఫ్లోర్లు। నేను అందుకే వీడియో స్టార్టింగ్ దీనికి ఇన్స్పైర్ ఎవరు, ఎంత ఎక్స్పీరియన్స్ అనేసి అడిగింది। సో బయట కూడా మనకు గొర్రెలు ఉన్నాయనేసి విన్నాను। అవును। సో అవుట్ గ్రేసింగ్ లో గొర్రెలు పొట్టేళ్ళు కాదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి ప్రెసెంట్ 950 నుంచి 1000 లోపు ఉన్నాయి। 1000 లోపల గొర్రెలు గొర్రె పిల్లలు కలిపి 950 నుంచి 1000। బ్రీడ్ ఏది వస్తుంది?
మన కొరంజీ వాళ్ళు వస్తాయి మన లోకలి. వరంగల్ అంటారు, ఇక్కడ విజయవాడ ఇటు పక్కన. విజయవాడ రాజమండ్రి దాకా అయ్యే మనకి. సో ఫాదర్ వచ్చేటప్పటికి నేను ఇంకొక చిన్న ఒకటి నేను సబ్స్క్రైబర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఒక 100 పొట్టెల పిల్లలు కావాలా, 50 పొట్టెల పిల్లలు కావాలా, అది రైతు దగ్గర గొర్రెల నుంచి కావాలా అనేసి అడుగుతా ఉంటారు. అవి రావు బయటికి, ఎందుకంటే అన్నగారితో నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో పిల్లలు ప్లస్ గొర్రెలు 900, 1000 దాకా ఉన్నాయన్నారు. సో ఈ 900 గొర్రెల్లో అచ్చంగా పొట్టెల పిల్లలు మీ ఫామ్ కోసమే ఎన్ని తీసుకున్నారు భయ్ మీరు? మేము 3 బ్యాచెస్ కింద తీస్తామండి. ముందు 3 బ్యాచెస్ అంటే ఫస్ట్ ఏప్రిల్ నెలలో తీస్తాను. అది ఒక పెద్ద బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ని ఏం చేస్తానంటే తీసుకొచ్చి ఫామ్లో పెట్టి దానికి 60 to 90 days నా పీరియడ్, ఫామ్ పీరియడ్ వచ్చి 60 to 90 days బిఫోర్ నేను సేల్ అవుట్ చేసేయాలి. ఈ బ్యాచ్ పొట్టెల పిల్లలు ఎన్ని వస్తున్నాయంటే, పెద్ద బ్యాచ్ అన్నారు కదా, ఎన్ని వస్తాయంటే మన కొదం పిల్లలు వస్తాయి. కొదం పిల్ల ఫామ్కి పని చేయవు. అది నేను బయట రిటైల్ చేసుకోవాలన్నా సరే దేనికన్నా వెళ్ళిపోతుంది, లేదంటే బయట ఇచ్చేస్తాను రైతుల వారికి. మళ్ళీ వాళ్ళు గొర్రెలు చేసుకుంటారు. అవి మన పొట్టేలు పిల్లలు వచ్చి సంవత్సరం మీద ఒక 300 నుంచి 400 పొట్టేలు వస్తాయి మన అవుట్ గ్రేజింగ్ లో. 1000 గొర్రెల మీద ఉన్నప్పుడు ఆ 1000 గొర్రెలకి 900 గొర్రెలకి సంవత్సరానికి 300 పొట్టేలు, 300 నుంచి 400 లోపు వస్తాయి 400 యావరేజ్ గా, కొదం పిల్లలు కాకుండా. సో ఇదండి పరిస్థితి. అంత పెద్ద రైతులు ఎవరు లేరు, ఉన్నా కానీ బయటికి ఇవ్వరు. ఉంటే కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన గొర్రెలు ఆయనకే ఇవ్వాలా. ఒకవేళ ఆయన ఇన్వెస్ట్ చేసి బయట రైతులకు ఇచ్చుంటే రూపాయి తక్కువ వస్తుంది, రూపాయి తక్కువ వస్తుంది, మీకే ఇవ్వాలి కాబట్టి వాళ్ళు బయటకి ఇవ్వాలి. అది. సో నేను మీతోటి ఈ గొర్రెల పెంపకం, పొట్టెల పెంపకం వీటి మీద అయితే నేను మాట్లాడను. సో ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు పూర్తి ఇంట్రెస్ట్ అంతా మార్కెటింగ్ మీద ఉంది. పొట్టేలు పెంచడం చాలా ఈజీ, సరే కష్టపడే మీద పడే ఎట్టో చేసి పెంచుతారు. అవును. సో ఫైనల్ గా మార్కెట్ అనేది, మీ మార్కెట్ మీరు చెప్పింది నాకు చాలా బాగా ఉంది. సో ఈ ఏరియాకి అలా ఉందంటారా, లేదంటే మీకు ఈ 30 సంవత్సరాల అనుభవం వల్ల మార్కెట్ ఉందంటారా? ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. నిన్న మొన్న మొదలైన వ్యాపారం కాదు. మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చి మా మీద పెట్టారంటే అదంతా ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. అంతేగాని ఇప్పటికైనా సరే నాన్నగారు అనగానే నుంచి ఉంటాం, కానీ ఎదురు నుంచి మాట్లాడైతే ఓపిక లేదు. ఏంటంటే ఫస్ట్ ప్రొఫెషన్ నాన్నగారు అనుకున్నది అంతే, అంతే ఖచ్చితంగా. ఆయన అన్ని రోజులు అన్ని సంవత్సరాల నుంచి చేశారు కాబట్టి అది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఏదైనా సరే ఇన్ఫార్మ్ చేసేది నాన్నగారికి, ఆ తర్వాతే డిసిషన్ తీసుకుంటాం. ఒక మాట చెప్పాలి అది. సో ఇప్పుడు మీరు రీసెంట్ గా ఇది ఎందుకంటే సబ్స్క్రైబర్ మీకు తెలియాలా. సో ఇప్పుడు మన దగ్గర ఈ ఫామ్ లో పైన కనిపించేవి ఎన్ని పొట్టెలు ఉన్నాయి? ఇది పైన వచ్చి 180 పొట్టేలు దాకా ఉన్నాయి పైన ప్రెసెంట్. 180 ఉన్నాయి. నిన్న ఎన్ని అమ్మారు అన్నారు? నిన్న 32 జీవాలు బయటకు వెళ్ళిపోయింది. ఈ రోజు ఎన్ని అమ్మాలా? ఈ రోజు పొద్దున్న వచ్చి 5 పొట్టేళ్ళు హకీకాకి వెళ్ళి తనకు. ఇలాగే మన అందరూ ఇది అంతా వాళ్ళ కాంటాక్ట్స్ అంటే 5, 10 చిన్నప్పటి నుంచి మనం చేసుకున్న మంచి పనులకి నాన్నగారి పేరున్న మటుకి అదే అదే. నిన్న 30 వెళ్ళిపోయినాయి, నిన్న 32 5 పోయినాయి. రేపు మళ్ళీ రేపు సాయంత్రం ఎన్ని పోవాలి? రేపు సాయంత్రం 45 దాకా వెళ్తాయి. 45 అంటే వాళ్ళు వచ్చి చూసుకున్నారు. చూసుకుని వచ్చి నాకు వీటిలోనే మటన్ కావాలన్నారు మీట్కి. దాని గురించి వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు 2 బ్యాచ్లు, ఈ బ్యాచ్ ఒకటి, ఈ బ్యాచ్ ఒకటి. ఈ 2 బ్యాచ్లు నేను కొన్నది ఒక దగ్గరే. అయితే ఇటేపు పార్టీషన్ చేసి పెట్టాను. ఈ 2 బ్యాచ్లు నాకు వేసేయండి, 850 కేజీల దాకా మటన్ కావాలి నాకు. 850 కేజీల దాకా మటన్ కావాలి. సో పొట్టేళ్ళు వచ్చేసి వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నారు, వాటిని మనం అంతే. సో బక్రీద్ కాన్సెప్ట్ కూడా మీరు చెప్పారు. నేను జస్ట్ మార్కెటింగ్ గురించే మాట్లాడుతున్నాను. మార్కెట్ ఉంటే ఎంత పెద్దగా చేయవచ్చు అనేది మీకు ఒక నేర్చుకోవడానికి ఒక ఇది ఉంటది అనమాట. సో లాస్ట్ ఇయర్ బక్రీద్ ఎన్ని పొట్టేళ్ళు 10 మంది అమ్మినాది? నేను ఫామ్లో బక్రీద్ అప్పుడు ఇనిషియల్ స్టేజ్ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇనిషియల్ స్టేజ్. అవుట్ గ్రేజింగ్ ఉంది నాకు. అవుట్ గ్రేజింగ్ ఎప్పటి నుంచో ఉంది. అవుట్ గ్రేజింగ్లో ఎవ్రీ ఇయర్ మేము 500 to 600 అమ్ముతాం. ఈ ఇయర్ వచ్చి 800+ అమ్మాం ఓన్లీ బక్రీద్కి. ఓన్లీ బక్రీద్ పండుగ ఈ 3 సీజన్లు ఈ 800 పక్కకు పెట్టేసినా కానీ అప్పటి నుంచి మీరు ఒక 500 పొట్టేళ్ళు అయితే ఖచ్చితంగా అమ్ముతున్నారు. ఈ 500 పొట్టేళ్ళు ఏ ఏరియాకి వెళ్తున్నాయి? అది నా పాయింట్. ఎటు పక్కకి వెళ్తున్నాయి? ఇటు పక్కకి అనేది మనం ఆర్డర్లకు ఇస్తాము, క్యాటరింగ్ ఇస్తాము, హోటల్స్ కి వేస్తాను. బక్రీద్ కాన్సెప్ట్ లో 500 పొట్టేళ్ళు అమ్ముతున్నారు. చుట్టుపక్కల ఏ ఏరియా నుంచి వచ్చి మన దగ్గర నుంచి తీసుకొని పోతున్నారు? మనకి
లోకల్ మార్కెట్ దగ్గర దగ్గర నాకు 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల నుండి కూడా వచ్చి బక్రీద్ పర్పస్ కొనే వాళ్ళు ఉన్నారు. అంటే నేను 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తో ఉన్నాను కాబట్టి అలా వస్తున్నారు, పర్లేదు. ఏంటంటే ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక 500 పొట్టెలు తెచ్చినా గానీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అనే మార్కెట్ మనం క్రియేట్ చేయాలి. అది వెళ్తా ఉంది. సో ఆ బక్రీద్ కాన్సెప్ట్ పొట్టెలు ఎంత వెయిట్ లో ఉంటాయండి మన దగ్గర? ఇనీషియల్ అయితే 30 నుంచి 45, 50 యావరేజ్ గా మనకు నడుస్తుంది. లైవ్ వెయిట్ ఒక పొట్టెలు వచ్చి 50 కేజీల బరువు అనేది ఉంటుంది. లైవ్ వెయిట్ ఎక్కువ అంటే 30 నుంచి 50 ఉండాలి. ఏంటంటే మనకి సంవత్సరం పొట్టెలు ఖచ్చితంగా ఉండాలి బక్రీద్ కి. మనకి మినిమం అందరూ హై రేంజ్ కొనేది ఉండదు. 30 కేజీస్ ఉన్నా సరే అలాగైనా ఇస్తాను. 50 కేజీస్ అబో 55 అంతే హైయెస్ట్ మన దగ్గర వచ్చేటప్పటికి. ఆ లోపే తీసేస్తాను నేను, అంతేగాని పెద్దగా మార్జిన్ అయితే పెట్టను. సో బక్రీద్ కాన్సెప్ట్ అన్ని చెప్పాలా మార్కెటింగ్ అనేటప్పుడు ఏంటంటే ఆయన చెప్పినట్టు 120 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరం నుంచి ఈయన ఫామ్ కి వచ్చి ఇక్కడ నుంచి పొట్టేళ్ళు వెళ్తున్నాయంటే ఆ మార్కెట్ ఉంటే మీరు ఏమైనా చేయవచ్చు. ఇది మీకు ఎక్స్పీరియన్స్ అలా ఉంది కాబట్టి నేను సింపుల్ గా నాన్నగారు ఏ ఖర్చు లేకుండా 30-40 సంవత్సరాల నుంచి అవుట్ గ్రేజింగ్ లో జీతాలు ఇచ్చి ఇది స్థాపించారు. ఇప్పుడు మీరు అన్ని లోపల పెట్టేసి నెలకి నాకు 10 లక్షలు 2.5 లక్షలు ఖర్చు 2.5 ఇంకా పైన వచ్చింది నెలకి. సో దీనికి మీరు కన్వర్ట్ అవడానికి ఇలా రీజన్ అండి? అవుట్ గ్రేజింగ్ లో నా 10 years ఎక్స్పీరియన్స్ లో 6 నెలలు నేను ఎంత అల్లారుగా పెంచినా సరే, వాళ్ళకి ఎన్ని దానాలు పోసినా సరే, ఒక్క రోజు నైట్ అంతా వాన పడితే అయిపోయినట్టే. మొత్తం 6 నెలలు ఎలా అయితే మీరు పెంచారో ఒకే వానకి సిక్ అయిపోతాయి దెబ్బకి. అదే ఈ ఎలివేటెడ్ ఉందనుకోండి, తుఫాన్ వచ్చి ఇదంతా నిండిపోయింది. ఇక్కడ వీళ్ళకి జల్లు అన్నది తెలియదు. వెదర్ ప్రకారం ఇంకేముంది, వీటికి బాధ లేదు, మంచినీళ్ళు తాగుతున్నాయి. ఇదే ఆ జీవాలు తాగే మంచినీళ్ళే మేము కూడా తాగుతాం ఈ ఫామ్ లో, అంత స్వచ్ఛంగా ఉన్నాయి. అయితే మన అది ఇలా అదృష్టం అనుకోండి, అది ఏరియా బట్టి వచ్చింది మన ఇక్కడ. వర్షం వల్ల బయట వాటర్ తాగి పాడైపోతున్నాయి, వర్షంలో మేయడానికి మేత లేక జీవాలు పాడైపోతున్నాయి. అవును. సో ఇంకా ఫీడ్ గురించి ఏమంటారండి? ఈ ఫీడ్ ఎంచుకోవడానికి టీఎంఆర్ ఫీడ్ అంటే మేము ఇంత కెపాసిటీ పెట్టి చేస్తున్నాం అంటే, ఇప్పుడు గడ్డి కోసుకొచ్చి చేయాలంటే లేబర్ బాగా ఎక్కువ అవుతుంది. అదే అవుట్ గ్రేజింగ్ లో నేను పెంచే 100 జీవాలు అనుకోండి, 100 జీవాలకు వచ్చి అవుట్ గ్రేజింగ్ లో పొద్దున్న 8ంటికి లెక్క కొడతాను నేను జీవాలు, సాయంత్రం 5:30, 6 దాకా మేపుతాం. అంటే అది ఇంటికి ఎంత తీసుకుంటుందంటే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా 3 కేజీలు తింటది. మధ్యాహ్నం నుంచి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకున్నా సరే చెట్ల కింద, మళ్ళీ తర్వాత లేచి మళ్ళీ మేయాలి, అది మళ్ళీ 2-3 కేజీలు తింటది. కనీసం దగ్గర మీకు 6-7 కేజీల దాకా మన జీవాలు తింటాయి. అంత తిన్న దానికి మనం గడ్డి కోసుకొచ్చి 6 కేజీలు నేను వేయగలనా ఈ జీవాలకి? 6 కేజీలు ఒక జీవానికి వేయాలంటే 100 జీవాలకి 600 కేజీలు, 400 400 నేను అనుకోలేదు, ఒక 500 జీవాలు అనుకోండి, ఎన్ని కేజీలు వేయాలా? 3 టన్నులు వేయాలా. 3 టన్నులు కోసేవాళ్ళు ఎవరు? నేను పండించేది అక్కడ. ఇవన్నీ మనం చేయలేం. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే, మా నాన్నగారు ఎప్పటి నుండో చెప్తున్నారు, ఇంకా ఇలా యూట్యూబ్ ద్వారా అలీఖాన్ గారు చూపిస్తున్నారు, మనం కూడా ట్రై చేద్దాం అన్న ఒపీనియన్ ఒకటి ఉండేది. అయితే అంత ఇంట్రెస్ట్ చూపించలా. ఎంత గడ్డి ఎలా వేస్తాం, ఇన్ని టన్నులు తీసుకొచ్చాలా, ఎంత లాభం పెట్టాలా అన్న డౌట్ ఉండేది మాలో. ఆ తర్వాత ఇది టీఎంఆర్ అన్న తర్వాత మనకు కొద్దిగా ఒకసారి ట్రయల్ వేసాను, 2 టన్నులు తెప్పించాను. ఫస్ట్ ఇనిషియల్ గా 2 టన్నులే తెప్పించాను. అది ఒక బ్యాగ్ 2 బ్యాగులు అయితే మనకి రిజల్ట్ తెలియదు, ఉన్న విషయం చెప్తున్నాను కాబట్టి. 1 బ్యాగ్ 2 బ్యాగులు తీసుకున్న వాళ్ళకైతే రిజల్ట్ తెలియదు. మీకు డైరెక్ట్గా 2 టన్నులు తీసుకురావాలా, 40 days వెయిట్ చేయాలా ఇనిషియల్ స్టేజ్లోనే. ఖచ్చితంగా 40 days తింటది, తినకుండా ఉండదు, తింటది. అయితే అది షేప్ రావడానికి 40 days అబోనే అది. సో ఇక్కడ నేను ఆపుతాను ఒక్క నిమిషం. మీరు ఇందాక పచ్చిగడ్డి ఎండుగడ్డి అంటే మీరు పండించాలా, లేబర్ ఎంతమంది కావాలన్నారు. ఇప్పుడు ఈ 400 పొట్టెలు చూసుకోవడానికి ఎంతమంది ఉన్నారండి? నా దగ్గర ఉన్నది నా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ 2, ఆ తర్వాత ఒక రైతేమో వాళ్ళ వైఫ్ ని తెచ్చుకొని ఇక్కడే ఉంటున్నారు. ఇద్దరే. అది ఏంటంటే క్లీనింగ్ కి వంటకి ఆవిడ చేస్తున్నారు. అది 400 పొట్టేళ్ళకి ఒకవేళ గడ్డి పెంచితే మీకు ఎంతమంది లేబర్? అది అసలు అవుట్ ఆఫ్ మైండ్, దానికి ఆన్సర్ కూడా లేదు. నేను ఆలోచించిన కూడా ఆలోచించలేదు. 6 టన్నుల గడ్డి ఎవరు కోసుకొస్తారండి రోజుకి? అది అవ్వని పని.
అయితే ఏంటంటే మాకు నాన్నగారికైనా ఎవరికైనా సరే ఒక 1000 జీవాలు చేతిలో ఉండాల, లేదంటే మా నాన్నగారికి నిద్ర పట్టదు. అది ముందు అది పని చేస్తా ఖాళీగా కూర్చోవాలంటే అసలు మా డాడీకి ఏంటంటే ఎప్పుడు జీవాలు ఉండాలా, జీవాల్లో పిల్లలు కోయకూడదు, బయట పిల్లలు కోసుకుంటే కోసుకున్నాం కానీ మేము ఎప్పుడు జీవాలు ఉండాలా అన్న కాన్సెప్ట్. నేను టిఎంఆర్ దానా గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చూసిన ఫార్మ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఒక 4 నెలలు 5 నెలల పిల్ల తీసుకుని రావడం, దాన్ని 90 రోజులు అట్లా పెంచడం, అమ్మేయడం. సో ఈ మధ్య కాలంలో చూసిన ఫార్మ్స్ ఎలా ఉన్నాయంటే 20 కేజీలు 22 కేజీలు ఉండే పిల్లలు తీసుకుని రావడం, 40 నుంచి 50 రోజులు పెంచి అమ్మేయడం. సో ఈ 2 కాన్సెప్ట్లు కూడా బాగున్నాయి. నాకైతే బెటర్ ఈ పేట వాళ్ళు, చిలుకలూరు పేట వాళ్ళు చేసే కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ 2 కాకుండా మీ దగ్గర 3వ డిఫరెంట్ ఉంది. ఇక్కడ 40 కేజీల పొట్టెలు ఉంది, దానికి కూడా మీరు టీఎంఆర్ ఇస్తున్నారు. సో ఎలా వర్కౌట్ అవుతుందంటే అవుతుంది భయ్ అంటున్నారు. ఒకసారి మీ జీవాల్ని చూద్దాం. నిన్నటి అంటే ఇది ఒక్కటి అడుగుతాను, టీఎంఆర్ ప్రతి నెల మీరు ఎన్ని టన్నులు యూస్ చేస్తున్నారు? ప్రతి నెల నేను టీఎంఆర్ వచ్చి 15 టన్నులు వాడుతున్నాను ప్రెసెంట్ 400 పొట్టేళ్ళకి. అది వచ్చి నాకు 28 రోజులు 29 రోజులు 30 రోజులు అలా వస్తుంది. మనకి జీవాల కెపాసిటీ పెట్టి ఒక రోజు ఎక్కువ వాడచ్చు, ఒక రోజు తక్కువ వాడచ్చు. నెలకు ఒకసారి నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్తున్నాను, నేను ముందు కాటా వేసుకుంటాను, అన్లోడ్ అయిన తర్వాత కాటా వేసుకుంటాను, దాంట్లో తేడా లేదు. జీవాల కాడికి వెళ్దాం, అక్కడి నుంచి చూపిస్తాను. ఇక్కడ ఆపేసి అక్కడి నుంచి మాట్లాడదాం రండి. అలీభాయ్, ఈ బ్యాచ్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఎన్ని నెలల క్రితం మీరు తెచ్చారు? మీరు తెచ్చేటప్పుడు ఎంత లైవ్ వెయిట్ ఉంది భాయ్? నేను తెచ్చినప్పుడు లైవ్ వెయిట్ 22 నుంచి 23 24 ఉంటాయి అంతే. 22 నుంచి 24 అన్నారంటే 23 కేజీలు లైవ్ వెయిట్ యావరేజ్ గా. 23 కేజీల లైవ్ వెయిట్ ఎన్ని నెలల పీరియడ్ బ్రదర్ ఇప్పుడు? నేను తెచ్చి 2 నెలలు దాటింది. 60 డేస్ ప్లస్. లైవ్ వెయిట్ ప్రకారంగా చూసుకునే దానికన్నా మనం మీట్ పర్పస్ కింద చూసుకుంటే బాగుంటది. మనం టీఎంఆర్ వాడి లైవ్ రేట్కి ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టీఎంఆర్ దాని మీద 65% మీట్ వస్తుంది. అదే నేను ఖచ్చితంగా 65% మీట్ వస్తుంది. ఇది పర్టికులర్గా ఇండికేట్ చేసి చెప్తున్నాను. లైవ్ వెయిట్ వేసి నేను బయట ఫార్మింగ్ కూడా చేస్తాను కాబట్టి మనకి అవుట్ గ్రేజింగ్లో హాఫ్ వస్తుంది. మన ఎలివేటెడ్లో వేసి పెంచుతున్నాను కాబట్టి నేను ఇదే కాటా వేస్తాను, మళ్ళీ ఇదే అమ్ముతాను. అప్పుడు మనకి 40 కేజీలు వచ్చింది, 25 కేజీలు మాసం వస్తుంది. అంటే 60 to 65% మీటే వస్తుంది. తలకాయ కాళ్ళు బోటి ఇవన్నీ కాక. మీకు ఓన్ మీట్ పర్పస్ కూడా మీరు ఇస్తా ఉంటారు? అవును, మీరే సొంతంగా కట్ చేస్తా ఉంటారు? నేనే కట్ చేస్తాను. 65% అనేది అక్కడ కనిపిస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు లైవ్ వెయిట్ ఇది 40 ఉంది. అవును. అంటే మీ లెక్క ప్రకారం దీనికి మాంసం ఎంత పడుతుంది? మీకు 40 కేజీలు వచ్చిందంటే 24-25 కేజీలు కన్ఫర్మ్ గా మీట్ పడుతుంది. 24-25 వస్తుంది. ఇదే పొట్టేలు బయట తిరిగితే? ఇదే పొట్టేలు బయట తిరిగితే 2 నెలల్లో ఇంత షైనింగ్ రాదు. ముందు మనం ఎలివేటెడ్ చేసుకొని ఇంత నీట్నెస్, పొద్దున్న దోమ ఏగా వాలకుండా పైన ఫ్యాన్లు పెట్టుకొని లైట్లు పెట్టుకొని ఏంటి చేస్తుంటే స్వచ్ఛమైన నీళ్లు తాగి టీఎంఆర్ తిని బొజ్జుంటాయి చక్కగా హ్యాపీగా. దానివల్ల మనకి వెయిట్ గెయిన్ బేగా వస్తుంది. 2 నెలల్లో వచ్చేస్తుంది మన పిల్ల. మాంసం వచ్చి మనకి 2 నెలలకి కొన్న దగ్గర నుంచి 10 కేజీల పైనే రావచ్చు. 25 కేజీలు వచ్చేస్తుంది. 20 కేజీలు వస్తుంది. 20 కేజీలు వస్తుంది. 50% వస్తుంది. 65% వస్తుంది. ఈ రోజు లైవ్ లో అయితే మీకు 10 కేజీలే పెరుగుతుంది. అదే మీట్ పర్పస్ అయితే ఒక 2 కేజీలు ఎక్స్ట్రానే పెరుగుతుంది. ఇప్పుడు దాకా నేను విన్న వాళ్ళందరూ 30 కేజీస్ లోపల మార్కెట్ చేసేయండి అంటున్నారు. మీరు ఇంత దాకా లైవ్ వెయిట్ పెంచినప్పుడు మీకు మేతా ఖర్చు ఎక్కువ అవుతుంది? పెద్దగా డిఫరెన్స్ రాదండి. ఏంటంటే మనకి తయారవడానికే 60 డేస్ కళ్ళు మూసుకుని ఉండాలి. 60 డేస్ అయిన తర్వాత మనకి షైనింగ్ కనిపిస్తుంది. ఏంటంటే బయట పెంచుతున్నారు 40 డేస్ 45 డేస్ అలా పెంచుతున్నారు, కానీ మనం ఏదైనా సరే 60 డేస్ కంపల్సరీ పెట్టాల్సిందే. పెట్టాలి, దానికి ఉంటుంది. కొనబడి ఒకటే బ్యాచ్. నేను పార్టీషన్ అటు 18 వేసాను, ఇటు 17 వేసాను.
ఇటు ఎర్ర పొట్టేలు అంటారు. ఇది కొరంగూర్లు కాదు, ఇది కొరంగూర్లు కాదు. ఎర్ర పొట్టేలు వస్తాయి. అవును. ఇది బ్రీడ్ బట్టి ఏం కాదు కానీ మనం కొనే సొమ్మును బట్టి ఇప్పుడు మనం గూడూరు వెళ్ళి కొంటాము, అక్కడ ఎలాగైనా సరే మనకి 800 పైన పడుతుంది. మనం మటన్ క్వాలిటీ, మటన్ రేటు చూసుకుంటే కనుక మనం 800 రూపాయలు అక్కడే పడుద్ది. 800 రూపాయలు నేను చేసి అమ్మలేను ఇక్కడ. అందుకని ఏం చేస్తానండి, నేను మన లోకల్ మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉందో అక్కడికి వెళ్ళి నేను పిల్లలు కొనేసి తీసుకొచ్చేస్తాను. అది బాగుంటుంది, ఒకటే వస్తుంది. ఇంక ఎర్రపొట్టేలు ఈ బాగా వచ్చినాయి ఈసారి. మనం కురం పిల్లలు కూడా బాగా వచ్చినాయి, ఈ కూడా పర్లా బాగానే వచ్చినాయి. ఇది ఎలా చూసుకున్నా సరే 20-22 ఉంటాయండి ప్రెసెంట్. నేను తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది. ఇది అన్ని 6 months ముదురు పిల్లలే, అయితే కొద్దిగా బలాలు తక్కువ ఉన్నాయి కానీ ముదురు పిల్లలే. మన గ్రోత్ తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి. సో మీరు ఇది ముదురు పిల్ల అన్నారు, వీక్ గా ఉందన్నారు. నేను అది చెప్పడానికి ఈ వీడియోలో తీసుకుంది. సో ఆల్రెడీ మీకు పిల్ల నలిగిందనేసి తెలుసు, అలాగే వీటికి ఏజ్ ఎక్కువ ఉందనేసి తెలుసు. మీరు వేసే మేత వచ్చేసి 18 రూపాయలు per kg మీకు పడుతుంది. అంత రిస్క్ చేస్తే చేయాల్సిన అవసరం ఉందంటారా, లేదా చేస్తే దానికి ఇబ్బంది లేదు, దానికి వెయిట్ గెయిన్ వస్తుంది అంటున్నారు? నేను తెచ్చింది కొనబడి ఉన్నది 48 పిల్లలు కొన్నాయి, అసలు కొన్నాయి. దాంట్లో కురసాయి గిరసాయి మొత్తాన్ని తీసేసి నేను 38 పిల్లలే ఇక్కడ వేసాను. 38 పిల్లలు ఇందులో వేసేసి ఇదొక ఖానా అదొక ఖానా ఉంది. 38 పిల్లలు ఇందులో వేసాను, మిగతా అన్ని రిటైల్ చేసేసాను. మన గ్రోత్ ఉంటేనే పెంచాలండి. ముందు ఫస్ట్ పాయింట్ గ్రోత్ ఉండదా అన్నది చూసుకోవాలి. ఏదో పిల్ల తీసుకొచ్చేసాం, ఏదో వేసేసాం, అన్ని రావు మనకి. మీరు కూడా ఛాలెంజే కదా ఇప్పుడు చేస్తా ఉండేది, ఇలాగా వీక్ గా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి నేను వెయిట్ గెయిన్ చేస్తాను అనేసి అంత ఖర్చు పెడుతున్నారు. అవును, కష్టమే కదా? లేదు, ఛాలెంజ్ కష్టం ఏముంది, ఎక్స్పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్ గా మీకే నమ్మకం వస్తుంది. ఈ పిల్ల వస్తుంది, ఈ పిల్ల రాదు, దీనికి ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఏ ట్రీట్మెంట్ లేదా అన్నది తెలియాలి. ఇప్పుడు ఉంది, మేము నడుము కొడితే చెప్తాం, నాన్నగారు దానికి ఒళ్ళు వాటం చూసి ఇన్ని కేజీలు వస్తుందని చెప్తారు. అది ఎక్స్పీరియన్స్, అది 40 years ఎక్స్పీరియన్స్ అయితే నాది 10 years ఎక్స్పీరియన్స్. నాతో అలాగా ఏదైనా సరే అలాగే ఉండదు. ఇది ఇప్పుడు మీరు 22 కేజీలు అన్నారా? 22 అలా వస్తుంది. దీన్ని ఎన్ని నెలల పీరియడ్ అనేసి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు పెంచాల్సిన టైం? ఖచ్చితంగా 60 రోజులు ఖచ్చితంగా ఉండాలండి. దీన్ని 60 రోజులు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇదేనే కాదు, ఏదైనా సరే 60 రోజులు ఉంటేనే కానీ. నేను దీన్నే మాట్లాడతాను, ఎందుకంటే ఇది నాకు కొద్దిగా రిస్క్ గానే కనిపిస్తుంది. సో 60 రోజుల్లో ఎంత లైవ్ వెయిట్ రావాలనేది మీ అంచనా? ఎలా చూసుకున్నా సరే 12 కేజీలు లైవ్ వెయిట్ గెయిన్ అవ్వాల్సిందే. దీనికి ఏంటంటే కొద్దిగా ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే మనం బయట వేరే జీవాలకైతే డైలీ లివర్ టానిక్ ఇది వేయను. వీటికి ఏంటంటే కొద్దిగా ఆకలి ఎక్కువ వేయాలి, కొద్దిగా మంచిగా రావాలి. ముందు స్టార్టింగ్ డివార్మింగ్ చేసేసాను, ఆ తర్వాత 4 రోజుల క్రితమేమో PPR ఇంజెక్షన్ చేసుకున్నాను. సో దానికనేసి మీరు ఏం ఇస్తున్నారు దీనికి? అదే PPR ఇంజెక్షన్ ఒకేసారు, లివర్ టానిక్ ఇచ్చారు. ముందు డివార్మింగ్, తర్వాత PPR వ్యాక్సిన్ చేసుకున్నా. ఎందుకంటే నలుగున్నా కాబట్టి ఏదో ఎలా ఉంటుందో మనకు తెలియదు, బయట నుండి వచ్చింది కాబట్టి PPR వేసుకున్నాను. ఆ తర్వాత 4 రోజుల నుంచి డైలీ 3 రోజులు లివర్ టానిక్. ఏంటంటే డైజెషన్ బాగుంటుంది, దానికి అరుగుదల బాగుంటుంది, ఆటోమేటిక్గా ఫీవర్ వస్తుంది PPR వేసిన తర్వాత. సో అలీభాయ్, ఈ బ్యాచ్ చూస్తే మళ్ళా ఇది వేరేగా కనిపిస్తా ఉంది. అంటే ఇది చాలా నీట్ గా ఉంది. కాకపోతే మీరు ఇందాక నాకు చెప్పిన లెక్క ప్రకారం ఇది తెచ్చి నెల రోజులు అయిందా? 4 రోజుల పైన అయింది. సో పిల్ల మాత్రం క్వాలిటీగా చాలా బాగా కనిపిస్తా ఉంది. ఇది మీరు కొన్నప్పుడు ఎంత వెయిట్ ఉండిందండి? ఇది కూడా అలాగే 22-23 లైవ్ వెయిట్ వస్తుంది. నేను కొన్నదే ట్రాన్స్పోర్ట్ తో 10,000 పడింది. పిల్ల కొన్నదే 10,000. అయితే క్వాలిటీ ఉంది ఇది. సో ఇది నెలలో ఎంత లైవ్ వెయిట్ పెరిగింది అంటారండి? ఇప్పుడు ఇది లైవ్ వెయిట్ వచ్చి మన అంచనా ప్రకారంగా 5-6 కేజీలు పెరిగి ఉంటుందండి. బాగున్నాయి, షైనింగ్ వచ్చినాయి పిల్లలు, బాగా కనిపిస్తా. ఎలా చూసుకున్నా సరే 14 కేజీలు వస్తుంది, 14-15 కేజీలు వస్తాయి పిల్లలు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీడియో చాలా పెద్దది వచ్చేసింది. సో మీరు TMR మీద 400 పొట్టేళ్ళు పెంచుతున్నారంటే ఇది వెయిట్ గెయిన్ లేకపోతే మీరు పెంచరు.
మొదటి మాట. రెండోది, నేను చూస్తూ ఉండేది మీకు మార్కెటింగ్ అనేది 100% ఉంది. సో ఇక్కడ నేను కొత్తగా విన్న ఒక మాట ఏంటంటే, టీఎంఆర్ మీద మీకు మాంసం పడినప్పుడు 65 కేజీస్ దాకా 65% మీట్ వస్తుంది. మాంసం వస్తున్నట్టు. అది పెంచే వాళ్లకు గిట్టుబాటు కావటం లేదు, నాకు మాత్రం గిట్టుబాటు అవుతుంది అనేసి. అంటే మీరు ఎలా అలా కాదు, నేను లైవ్ వెయిట్ ఇస్తుంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎలా ఇక్కడ ఏలూరు మార్కెట్ లో మీకు లైవ్ వెయిట్ అవుట్ గ్రేజింగ్ లో అయితే నాకు 420, 430 చేసినా ఇచ్చేస్తాను. మనకి ఎంత పడుతుంది అప్పుడు? తలకాయ కాలు పోటీ 1000 రూపాయలు తీసేస్తే 780 రూపాయలు పడుతుంది అవుట్ గ్రేజింగ్ లో. మీకు ఇక్కడికి వచ్చేటప్పుడు 430 చేసి ఇచ్చాను, 65% మీట్ వస్తుంది. మనకి ఎంత వచ్చేస్తుంది? 700 రూపాయలు లోపు పడుతుంది. లోపల పడతాం. తలకాయ కాలు బోటి తీసేసినా 1000 రూపాయలు తీసేసినా 700 లోపు పడిన దానికి మనం గిట్టుబాటు అవ్వదు కదా. అది ఏంటంటే లైవ్ వెయిట్ ప్రకారంగా అమ్మలేం. నా అంచనా ప్రకారం అయితే, నా ఫామ్ లో నేను వేసే ప్రొసీజర్కి అయితే లైవ్ వెయిట్ తక్కువ వస్తుంది, మీట్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మీరు 400 పొట్టేళ్ళు పెంచుతున్నారు అంటే, ఒకటి మీకు ఈ పెళ్ళిళ్ళ ఆర్డర్స్, మటన్ ఆర్డర్స్ ఇలా వస్తున్నాయి, మీకు పాత ఆర్డర్స్ ఉన్నాయి, పాత కస్టమర్స్ ఉన్నారు, అదొకటి. రెండోది కమాల్ అన్న పేరుతోటి మటన్ షాప్ కూడా ఉంది. అవును. నెక్స్ట్ వచ్చేసి కమాల్ బిర్యానీ సెంటర్ అనేసి కూడా ఉంది. అవును. సో ఒక పొట్టేళ్ళు మీరు కోస్తే దాంట్లో వచ్చే ప్రతి రూపాయి మీకు వస్తుంది కాబట్టి మీరు ఇంత పెద్ద ఫామ్ ని TMR తో రన్ చేస్తున్నారు అనేసి నేను చెప్తే ఏమంటారు భయ్? అఫ్ కోర్స్ రన్ చేయాలండి. అనుకున్న విధంగా చేయాలనుకుంటే TMR వాడాల్సిందే. మనకి టార్గెట్ ఏంటి? నాకు పొట్టేలు పెంచాలని ఉంటుంది, నాన్నగారు పొట్టేలు ఉండాలనిపిస్తుంది, మా వాడికి మటన్ కావాలి, కస్టమర్కి మటన్ కావాలి, బిర్యానీ పాయింట్లో మటన్ కావాలి, అందరికి కావాల్సింది వస్తూ నా దగ్గర ఉంది. నేను డైరెక్ట్ గా పెట్టాల్సిందే, రేటు పెట్టాలి, సొమ్ము ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మీ మాటల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, గ్రేజింగ్ లో వెళ్తే 40 కేజీలు పొట్టేలు ఉందంటే 20 కేజీలే మాంసం వస్తుంది. మీరు నాకు ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మీకు అనిపిస్తుంది, అంటే నాకు అనిపిస్తుంది ఖర్చు ఎక్కువ అనేసి, మీకు అనిపించడం లేదు. సో దానికి ఆ TMR పెడితే నాకు 20 కేజీలు మాంసం వచ్చే దగ్గర 24 కేజీలు మాంసం వస్తుంది, 4 కేజీలు పెరుగుతుంది అనేసి మీరు అంటున్నారు. అవును. సో 4 కేజీల కోసం ఇంత పెద్ద ఫామ్ రన్ చేయవచ్చు. చెయ్యాలి, చెయ్యకపోతే ఎలాగా? నాన్నగారి పేరు నుంచోవాలంటే చెయ్యాల్సిందే. ఏంటంటే ఇప్పుడుది కాదు, నాన్నగారు 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ బట్టి మనం ఫాలో అప్ అవ్వాలి. అంతా TMR అంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది. అవును. అయినా సరే TMR తోటి ఏం వేస్తున్నారు ఎక్స్ట్రా? నేను TMR మొక్కజొన్న ప్రజెంట్ వేస్తున్నాను. అయితే కొత్త బ్యాచ్ వచ్చిన వాటికి లివర్ టానిక్ కంపల్సరీ ఇస్తే కొద్దిగా డైజెషన్ ఎక్కువ తీసుకుంటాయి, అదే ఇంటేక్ ఎక్కువ తీసుకుంటాయి డైజెషన్ అయ్యి అది. సో ఈ వీడియో గురించి నేను పర్సనల్గా నేను అక్కడనే కూర్చునేసి ఈ ఫామ్ కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని చూపించుకుంటూ నేను ఒక వీడియో మాట్లాడతాను. అప్పుడు బహుశా నా మైండ్ లో ఉండేవి మొత్తం బయటికి పెట్టగలమేమో. సో ప్రస్తుతానికి నాకు అన్నగారి దగ్గర మార్కెటింగ్ మాత్రమే కనిపిస్తుంది, వేరేది మైండ్కి ఎక్కటం లేదు. నెక్స్ట్ షెడ్ గురించి అడుగుదాం బ్రదర్ని. ఈ వీడియో చాలా లెంత్ వచ్చేసింది, దీన్ని మనం హోల్డ్ చేద్దాం. 400 పొట్టేళ్ళు విత్ TMR మీదనే రన్ చేస్తున్నారు, దానివల్ల మాంసం అనేది ఎక్కువ వస్తుందని మీ దగ్గర నుంచి తెలిసిన విషయం నాకు కొత్తగా ఈ రోజు తెలిసింది. సో వేరేది ఏం యూజ్ చేయటం లేదు, జస్ట్ లివర్ టానిక్ డివార్మింగ్ అనేది చేసుకుంటాం. లివర్ టానిక్ డివార్మింగ్, కొద్ది మొక్కజొన్న. సో బ్రదర్, ఇప్పుడు మనకి లొకేషన్ తోటి లేదా ఈ కమాల్ మటన్ షాప్ దగ్గర లేదా బిర్యానీ సెంటర్ దగ్గర ఏలూరులో మనకు ఒక 100 పొట్టేళ్ళు 50 పొట్టేళ్ళు కావాలంటే ఎప్పుడైనా రావచ్చంటారా? ఎనీ టైం. 500 కాదు, 5000 కేజీలు ఇవ్వడానికైనా సరే మా నాన్నగారు వెనకాడరు. ఎనీ టైం, 24 అవర్స్ టైం ఇవ్వాలి. 1-2 పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి ఇలాగా వచ్చి ఫామ్ దగ్గరికి ఖచ్చితంగా మీకు ఇక్కడే ఉన్నాయి పైన, ఏ బ్యాచ్ లో ఏ పిల్ల కావాలంటే ఆ పిల్ల తీసుకోవచ్చు. మీకు నచ్చిన పిల్లని మీరే సెలెక్షన్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి వెయిటేజ్. అంటే ఏంటంటే నాకు ఒక బ్యాచ్ కి ఒక టైం అంటూ ఉంటది. ఈ బ్యాచ్ ఉంది, ఇప్పుడు టైం అయిపోయింది, పొద్దున్న దీంట్లో పిల్లలే ఇచ్చింది, దీంట్లో పిల్లలు సైజుకి వచ్చేసి దీంట్లో ఏ పిల్లలు కావాలంటే ఆ పిల్ల ఇచ్చేస్తాను. సో లైవ్ వెయిట్ తక్కువ ఉండే పిల్ల ఎవరైనా అడిగితే అలా ఇస్తారా, లేదంటే ఈ పెద్ద పొట్టేళ్లలోనే? అందులో ఇనిషియల్ స్టేట్ లో ఇవ్వలేమండి. ఇనిషియల్ స్టేట్ లో ఎలా ఉంటదంటే మీకు TMR 40 days దాకా రిజల్ట్ కనిపించదు, 40 days తర్వాతే కనిపిస్తుంది. 40 days నుండి 50 days లోపు మనం ఎలా కొట్టుకుంటాం అంటే పిల్ల తయారైపోయింది అమ్మేయాలి, పిల్ల తయారైపోయింది అమ్మేయాలి అన్నాడు. ఆ తర్వాత కూడా చూడాలండి, ఆ తర్వాత అలాంటి బ్యాచ్ లో అయితే మీకు 1 కావాలన్నా 2 కావాలన్నా మీరు ఇక్కడికి వచ్చి వెయిట్. మనకి సేల్ అవుట్ బ్యాచ్ ఏదంటూ ఉంటే అది చూపిస్తాను, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుద్ది, ఎందుకంటే ఈ క్వాలిటీ బయట ఉండదు. సో మీ ప్రైజెస్ ఎలా ఉన్నాయండి? అంటే ఒక పిల్ల కొంటే ఎలా ఉంది, మీరు ఎలా అమ్ముతున్నారు? ప్రెసెంట్ ఈ బ్యాచ్ లో వచ్చి మీకు ఏ పిల్ల కావాలన్నా సరే 450 లైవ్ రేట్. ఎంత లైవ్ వెయిట్ ఉంటుంది ఒక పొట్టేల్? అది ఇది వచ్చి మీకు 40
42 వచ్చినాయి ఇవి అయితే. 40-42 కేజీలు ఉంది. ఆ అది నల్ల పిల్లలు అయితే కొద్దిగా తక్కువ వస్తాయి. ఉమ్. ఈ రెండు అయితే 42 అలా వచ్చినాయి. ఈ రెండు ఎంతకి ఇస్తున్నారు? అది 430నా? 450, 450. 450 రూపాయలకి పర్ మీకు కేజీ. 800 రూపాయలు పడుద్దండి. 800. 800 ఖచ్చితంగా పడుద్ది. సో ఇదే పొట్టేళ్ళని నేను ఇంకా నాకు ఇంత మాంసం కావాలనేసి ఆర్డర్ ఇస్తే ఒక 100 కేజీలు అట్లా ఆర్డర్ ఇస్తే అప్పుడు ఎట్లా ఇస్తారు నాకు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 780 రూపాయలు నా హోల్సేల్ రేట్. 700. 780. సో అలాగే దాకా 750 కి నడిచింది. ఇప్పుడు ప్రెసెంట్ రేట్ అయితే 780 హోల్సేల్ గా ఇస్తాను. సో 100 పొట్టేళ్ళు లైవ్ వెయిట్ లో ఇక్కడి నుంచి తీసుకుని పోవాలంటే అప్పుడు ఎలా ఇస్తున్నారండి? ఒక 10 రూపాయలు తగ్గిస్తానండి, దానికన్నా తగ్గి. మాంసం కాదు, పొట్టేళ్ళు లైవ్ లో మామూలు అంచనా కట్టిస్తాను. అంచనా కట్టి నేను కట్టిన దానికి 1 కేజీకి 2 కేజీలు ఇటు అటు వస్తుంది. జతల ప్రకారంగా ఇస్తారు, లెక్క వెయిట్ ప్రకారం. వేసి ఇవ్వటం లేదు. అలా కడిస్తాను, ఇలా కడిస్తాను. లైవ్ అయితే 450, మటన్ కావాలంటే 780 హోల్సేల్ గా మినిమం 20 కేజీలు తీసుకున్నా కాడి నుంచి. ఆ తర్వాత మీకు లేదు నాకు ఇదే బేరం చెప్పండి అంటే నేను చెప్పిన దానికి ఆ లైవ్ వెయిట్ ఇచ్చిన దానికి ఒకే రకంగా ఉంటుంది. ఒక 500 ఇటు అటు ఉంటుంది, సరిపోతుంది. సో సంతోషం మహమ్మద్ అలీ భాయ్. మహమ్మద్ అలీ భాయ్ సంతోషం అండి. మీకు ఈ కాంటాక్ట్స్ వైజాగ్ నుంచి వచ్చేటివి ఈ వీడియో తోటి ఎక్కువ అవుతాయనేసి అవ్వాలనేసి కూడా నేను ఆశిస్తున్నాను. మీకైతే మార్కెట్ చాలానే ఉంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తారు ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియో మనం ఫామ్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్.